26వ సంవత్సరం మార్చి నెల 19 నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. మరి ఈ తులారాశి పరిస్థితి ఏమిటా అంటే శని, రవి, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. కేతువు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. 9 లక్ష్మీ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ గురువు వల్ల కూడా విద్య, ఉద్యోగం, విదేశయానం ఇవన్నీ కూడా బాగుంటాయి. తర్వాత శని కూడా బాగున్నాడు. శని వల్ల కూడా ఆల్రౌండ్ మీకు ఏది కావాలో అది జరుగుతుంది. రవి బాగున్నాడు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కానీ శుక్రుడు మాత్రం 6 ఉన్నాడు. భృగు షట్క దోషం. ఈ భృగు షట్క దోషంతో భార్యాభర్తలకి తగాదాలు కానీ పరస్త్రీలతో సంబంధాలు పెరగడం కానీ దీనివల్ల జీవితం వ్యర్థమైపోయే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇట్లా చెప్పానని ఎవరూ ఆలోచించద్దు. ఎందుకంటే ఇంతకుముందు 2 రాసులు చెప్పాను, ఈ రాశి కూడా అట్లాగే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నా వయస్సు 80 సంవత్సరాల వయస్సు. ఏ గ్రహాలు ఎట్లా ఉంటే ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడతారో బాగా ఆలోచించి చెబుతూ ఉన్నాను. ఈ భృగు షట్క దోషం భార్యాభర్తలకి ప్రతికూలత, సంబంధాలు చెడిపోయే లక్షణాలు ఉన్నాయి. ఈ టైంలో వివాహం చేసుకోవాలి అంటే వివాహం కాని వాళ్ళు వివాహం జాగ్రత్తగా మీ జాతక రీత్యా కలిసిందా లేదా చూసుకొని చేసుకోవాలి. ఈ రాశి వారికి విద్య బాగుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఉద్యోగం ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది, వివాహమైన వాళ్ళకి సంతానం కలగటానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు కూడా ఒక్కొక్క టైము మరి ఆడవాళ్ళని 4 రకాల జాతులు చెప్పారు. పద్మిని జాతి, శంకిని జాతి, చిత్తిని జాతి, ఇట్లా 4 రకాలు చెప్పారు. ఇట్లాంటి వాళ్ళ మీద కొంతమందికి వ్యామోహాలు సడన్గా కలుగుతాయి. ఎందుకంటే బ్రహ్మకైనను పుట్టురా బ్రహ్మ చెగులు అని ఆఖరి విశ్వామిత్రుడు లాంటి వాడు, నారదుడు అలాంటి వాడు పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళు దెబ్బతిన్నారు. కాబట్టి మన మానవులంతా ఎవరైనా కూడా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి అట్లాంటివి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదో ఎన్నిక చేయాలని, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పేవాడిని కాదు. కాబట్టి జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ తులారాశి పరిస్థితి ఏమిటంటే 5 ఆదాయం 14 ఖర్చు, 5 రాజపూజ్యం 14 రాజావమానం, ఇట్లా పూర్తిగా విరుద్ధంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.